రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఏమైందిరా వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మా కర్మ కాబట్టి ఏం చెప్తాం. జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. మర్చిపోయినట్టున్నారు ఈ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తిట్టం తగ్గించినట్టున్నారు. ఏమి చేయకూడదు, బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. ఏంటి బాబన్న? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. విజయ్ తో పోల్చుతుంది, పవర్ లేదంటది, లేపు కొట్టారంటారు. నిన్ను వంగబెట్టి కొట్టారు కదా. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్ కి లేవు. అది తిట్లెందుకు అవుతుంది? మీరు బోషించుతా అన్నారని పెద్ద మాట్లాడతాడు. సో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇప్పుడు మిమ్మల్ని మాజీ మంత్రి అనాలా లేక కాపు టైగర్ అనాలా సార్? టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. చిన్న రాజా, మీకు ఏది నచ్చితే దాని నా అభ్యంతరం ఏం లేదు. 2 కూడా నాకు వర్తిస్తాయి. ఏమండి, బూతులు తిట్టిన వాడిని ఎవరినైనా ఇంతవరకు జైలుకి పంపిన సంఘటనలు ఉన్నాయండి? చూడు, జైలుకి పంపించిన సంఘటన ఉందా? ఎందుకని రాంబాబు అంత లోకు మీకు? ఎందుకంట ఏం చేతగానుడైనా? పార్టీ ఓడిపోయిందేనా? ఇదేవాడండి బాబు, ఆయన ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. లేక నా సామాజిక వర్గం నా దగ్గర లేదనా? అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నా సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటుంది కాబట్టి రాంబాబు ఏకాకి అయిపోయాడేనా? ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? నా ఇంటి మీద దాడి చేసిన వారిని చట్ట ప్రకారంగా శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదని చెప్తున్నా. ఏంటి సార్ అది? చట్ట ప్రకారంగా శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదని చెప్తున్నా. ఇంకేం పీకుతావురా? మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తుంచి అడుగులు వేయాలి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదని చెప్తున్నారు. మరి లేకపోతే అన్నం కూడా తింటలేదు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి. ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీకేం కావాలి చెప్పండి, అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్తున్నా. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. నేను డాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు. ఆయనేమో డాన్స్ చేయొచ్చు. నేను వేసిన డాన్స్ ఆయన వేసిన డాన్స్ ఒకటే. చూడు, చూసుకో. ఫ్లాష్ బ్యాక్. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ క్రెడిట్ అంతా నాదేను. క్రెడిట్ స్టోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. సినిమా చూడు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఆయన పత్రికలు రాస్తా ఉంటాయి, ఆయన టీవీలు చెబుతా ఉంటాయి. అమాయక జనం నిజం అనుకుంటారని. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే 2వ పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు వచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ చాలా సంతోషం. ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. మండదా అక్క, మండదా చెల్లి, మండదా అన్న.
అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఇంకోసారి అతి నిజాయితీతనం, అతి మంచితనం. సిగ్గుండాలరా. సంక్షేమం. ఏం మాట్లాడతాడు నువ్వు? సంక్షేమం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సంక్షేమం. సస్యశ్యామలం. చచ్చమలం సవటం ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? నా మతం మానవత్వం. సార్ ఏంటి సార్ అది? నా మతం మానవత్వం. చూడు, తల్లి ఒక చిన్న పాపని తీసుకొని వచ్చి ఆ పాపకి క్యాన్సర్ వచ్చిందన్న ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు, మీరు ఏదైనా హాస్పిటల్ చెప్తే మేము ఆ హాస్పిటల్ జాయిన్ చేసుకుని ఆ పిల్లని బతికించుకుంటామన్నా అని చెప్పి ప్రాధాయపడుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తల్లి ఇది మన ప్రభుత్వం కాదమ్మా, ఇది మన ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం వచ్చాక చేపిద్దామమ్మా. పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని 2 కళ్ళకు ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప పైన తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా అర్థమైంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను, ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. చూడు, వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇది కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు.